నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసాఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ప్యాకింగ్ ఉచితం, ఇన్సూరెన్స్ కానీ, పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయ ప్రయాణికులకి కువైట్ ఎయిర్వేస్ ఎక్స్ప్రెస్ మనం చూసుకుంటే పెద్ద షాక్ ఇచ్చింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మనం చూసుకుంటే కువైట్ గోవాకు సంబంధించిన విమానాలు నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రాబోయే శీతాకాలపు షెడ్యూల్లో కోచికోడ్ మరియు కన్నూరు ఏదైతే ఉందో ఆ విమానాశ్రయాలకు విమానాలను నిలిపివేస్తూ ఉన్నట్టు ప్రకటించింది. ఈ రెండు ఎయిర్పోర్ట్లకు విమానాలు నిలిపివేయడం వల్ల ముఖ్యంగా కేరళ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే దీనిపైన కోచికోడ్ జిల్లా ఎన్ఆర్ఐ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఈ ప్రాంతానికి చెందిన వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉందని చెప్పి హెచ్చరించింది. కువైట్ నుంచి స్వస్థలాలకు చేరుకునేవారు ఎవరైతే ఉన్నారో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మరియు ఎయిర్ ఇండియా విమానాలలో ప్రయాణిస్తూ ఉన్నారో అటువంటి వారికి ఇలా విమానాలు నిలిపివేయడం పట్ల ఆ యొక్క ప్రవాస సంఘం మనం చూసుకున్నా సరే కానీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే గోవాకు నిలిపివేసింది. అలాగే ఇప్పుడు కోచికోడ్, కన్నూరుకు కూడా నిలిపివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో తీసుకుంటూ ఉందో స్పష్టమైన సమాధానం అయితే ఇప్పటి వరకు వివరించలేదన్నమాట. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని విమానాలు నిలిపివేసే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ ఎయిర్వేస్ కానీ, జజీరా ఎయిర్వేస్ ఏవైతే ఉన్నాయో కన్నూరు మరియు కోచికోడ్ గోవాలకు ఈ యొక్క విమానాలను నడపాలని చెప్పేసి ప్రవాసులు అయితే కోరుతూ ఉన్నారన్నమాట. అంటే భారతదేశానికి సంబంధించిన ఎయిర్ ఇండియా తమ యొక్క విమాన సర్వీసులను రద్దు చేసుకుంటూ ఉండడంతో అయితే మన భారతీయులు వేరే కంపెనీల మీద ఆధారపడాల్సి వస్తూ ఉంది. అలాగే మనం చూసుకుంటే రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత ఎయిర్ ఇండియాకు సంబంధించి ఆయన ఉన్నప్పుడే తీసుకోవడం జరిగిందనమాట. ఆయన చనిపోయిన తర్వాత ఎయిర్ ఇండియా సర్వీస్ కూడా బాగోలేదని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి విమానాలు రద్దు ఎందుకు చేస్తూ ఉన్నారో స్పష్టమైన వివరాలు అయితే అందించలేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.